అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూసేద్దాం, వచ్చేయండి. నాటుకోడి పీసెస్ని ముందుగా వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా హాఫ్ ఎన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మసాలా దినుసులు, మిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఆయిల్లో వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. పుదీనా మరియు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టమాటాను కూడా వేసుకోవాలి. టమాటోను ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ను వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. 10 మినిట్స్ వరకు ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మన నాటుకోడి చికెన్ 50% ఆయిల్లో ఉడికిపోయింది. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఫైనల్గా గరం మసాలా వేసుకోవాలి. అంతే, సింపుల్గా మన నాటుకోడి పులుసు వేడివేడిగా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.